ఈరోజు మనం చెప్పుకునే కథ అక్క ప్రేమ. అక్షర 3వ తరగతి చదువుతోంది. తనకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. వాడి పేరు సూర్య. వాడు 1వ తరగతి చదువుతున్నాడు. వాళ్ళిద్దరూ వాళ్ళింటి దగ్గరలోనే ఉన్న ఒక గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నారు. అక్షర తండ్రి ఒక ఆటో డ్రైవర్. తల్లి ఇంటి పట్టునే ఉంటుంది. కానీ టైలరింగ్ చేస్తూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుంది. అక్షర తండ్రి ప్రతిరోజు పిల్లలిద్దరికీ ఏదైనా కొనుక్కోమని చెరొక రూపాయి ఇస్తాడు. సూర్య ఏదో ఒకటి కొని తినేస్తూ ఉండేవాడు. కానీ అక్షర మాత్రం ఆ డబ్బులు కూడబెడుతూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు వాళ్ళ ఎదురింట్లో ఉండే పాప పూజ పుట్టినరోజు వచ్చింది. వాళ్ళది చాలా పెద్ద అపార్ట్మెంట్. దాని ముందుండే చిన్న పెంకుటిల్లు వీళ్ళది. పూజ పుట్టినరోజు ఫంక్షన్కు ఆ వీధిలో అందరినీ పిలిచారు. కానీ అక్షర వాళ్ళని మాత్రం పిలవలేదు. కారణం, వాళ్ళు తమ అంతస్తుకు తగినవారు కాదని. ఆ రోజంతా సూర్య ఆ ఇంటి వైపే చూస్తూ నిలబడిపోయాడు. ఆ ఫంక్షన్ నుండి వెళ్తున్న అందరి చేతులలో చాక్లెట్ కేక్ ఉంది. అంతేకాదు, తనకెంతో ఇష్టమైన 5 స్టార్ చాక్లెట్ కూడా ఉంది. అది చూసి సూర్యకు నోరూరింది. అతను బాధగా ఇంట్లోకి వెళ్ళి తన మంచం పైన పడుకున్నాడు. ఇదంతా అక్షర గమనిస్తూనే ఉంది. తనకు వాడిపైన జాలి వేసింది. మరో 2 రోజుల్లో వచ్చే తమ్ముడి పుట్టినరోజు నాడు వాడి చేత ఎలాగైనా చాక్లెట్ కేక్ కట్ చేయించాలని అనుకుంది. ఆ రోజు సూర్య పుట్టినరోజు. తను ఇన్ని రోజులు దాచిపెట్టుకున్న డబ్బులన్నీ లెక్కేసింది. 150 రూపాయలు ఉంది. నేరుగా బేకరీ షాపుకు వెళ్ళి బర్త్డే కేక్ చాక్లెట్ ఫ్లేవర్ కావాలి అని అడిగింది. ఆ బేకరీ షాప్ అతను 200 అని చెప్పాడు. కానీ తన దగ్గర 150 మాత్రమే ఉన్నాయి. అన్నా, నా దగ్గర 150 మాత్రమే ఉన్నాయి, ఆ కేక్ ఇస్తారా అని అడిగింది దీనంగా మొహం పెట్టి. లేదమ్మా, అలా ఇవ్వడం కుదరదు అని చెప్పాడు ఆ షాప్ అతను ఖచ్చితంగా. ఆ పాప బాధగా వెళ్ళడం చూసి ఒక్క నిమిషం జాలేసింది. 150 రూపాయలకే కేకు ఇచ్చేద్దామని అతను అనుకున్నాడు. కానీ ఆ పాపను పరీక్షించాలని అనిపించింది. అందుకని ఇదిగో పాప అని పిలిచాడు. అక్షర వెనక్కి తిరిగి చూసింది. ఈరోజు మా షాప్ క్లీన్ చేసే మనిషి రాలేదు. నువ్వు కాస్త మా షాప్ క్లీన్ చేస్తే నేను నీకు 50 రూపాయలు ఇస్తాను అని చెప్పాడు. అక్షర సంతోషంగా ఒప్పుకొని క్లీన్ చేయడానికి షాపులోకి వెళుతూ మళ్ళీ ఒకసారి ఆ యజమానిని చూసి, అన్నా, నాకు 55 ఇస్తారా అని అడిగింది. ఈ అమ్మాయి 5 రూపాయలు ఎక్స్ట్రాగా ఎందుకు అడుగుతుందో అర్థం కాలేదు అతనికి. అయినా 5 రూపాయలే కదా అని సరేలే అన్నాడు. ఒక అరగంట తర్వాత ఆ అమ్మాయి బయటికి వచ్చి, అన్నా, మీ షాప్ మొత్తం క్లీన్ చేశాను అని చెప్పింది అక్షర. అరగంటలో ఈ పాప ఏం క్లీన్ చేసుంటుందో చూద్దామని లోనికి వెళ్ళిన ఆ షాపు ఓనర్ అద్దంలా మెరిసిపోతున్న షాపుని చూసి ఆశ్చర్యపోయి వెంటనే ఆ పాపకు తనడిగిన డబ్బుని ఇచ్చాడు. ఆ పాప ఆనందంతో ఒక చాక్లెట్ కేక్ అలాగే ఒక 5 స్టార్ చాక్లెట్ ఇవ్వమని అడిగింది. ఆ చిన్నారి కోరినట్లుగా కేక్ ప్యాక్ చేసి ఆ బాక్సు పైన 5 స్టార్ చాక్లెట్ పెట్టి అక్షర చేతికి అందిస్తూ, ఈరోజు నీ పుట్టినరోజా తల్లి అని అడిగాడు. కాదన్నా, ఈరోజు నా తమ్ముడి పుట్టినరోజు అని ఆ ప్యాకెట్ తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళింది. రాత్రి 10 దాటింది. అమ్మా నాన్న తన కోసం ఎదురు చూస్తున్నారు. సూర్య ఒక మూలన కూర్చొని అక్క అక్క అని ఏడుస్తున్నాడు. గబగబా ఇంట్లోకి వెళ్ళిన అక్షరని పట్టుకొని చితకబాదింది అమ్మ. అసలు ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది అని అడిగే ప్రయత్నం కూడా చేయకుండా, ఇక చాలే ఆపు అని అడ్డుపడ్డాడు తండ్రి. ఆ తర్వాత కూతురిని దగ్గరికి తీసుకొని, ఇంత రాత్రి వరకు ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడిగాడు ప్రేమగా. నాన్నగారు, నన్ను క్షమించండి, ఇంత ఆలస్యం అవుతుందని నేను అనుకోలేదు అంటూ జరిగిన విషయం మొత్తం వివరించింది. ఆ తరువాత అమ్మ కొట్టిన దెబ్బకు దూరంగా పడిపోయిన కేకు బాక్సును
చాక్లెట్ను తీసుకొని తన తమ్ముడి చేతిలో పెట్టింది అక్షర. అది చూసి అక్షర తల్లి తల్లడిల్లిపోయి కూతురుని ముద్దులతో ముంచెత్తింది. సూర్య ఆ కేక్ బాక్సు తీసి కట్ చేసి ఒక ముక్క తన అక్క నోటిలో పెట్టి చెంపపై ముద్దు పెట్టాడు. ఆ అక్క తమ్ముళ్ళ అనుబంధాన్ని చూసి సంతోషంతో కంటతడి పెట్టారు దంపతులిద్దరూ. ఆ రోజు సూర్య సంతోషానికి అవధులు లేవు. అంతేకాదు, నా కోసం ఏదైనా చేసే అక్క నాకు తోడుంది అన్న గర్వం కనిపించింది అతని కళ్ళల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.